తెలంగాణలో యువనేత సీఎం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి బలపడుతుండగా కారు జోరుకి సడన్ బ్రేకులు పడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే వరుస ఓటమి నుండి కోలుకోక ముందే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు గులాబీ శ్రేణులకు నిరాశ మిగిల్చాయి. పల్లెపూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బారస పలుకుబడి వేగంగా తగ్గిపోతున్న సంకేతాలనిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ అంతటా విస్తరించిన గులాబీ జెండా ఇప్పుడు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుండడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కంచుకోట లాంటి చోట్ల కారు ఉనికి కరువు అవుతోంది. కరీంనగర్, నిజామాబాద్ వంటి చోట్ల కార్పొరేటర్ స్థానాలు గెలవలేకపోతున్నారు. వరంగల్ వంటి చోట్ల ఆదరణ కోల్పోయారు. దక్షిణ తెలంగాణలో అసలు లెక్కలోకి రావడం లేదు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాలు పార్టీకి వెన్నుముకగా ఉండేవి. కానీ తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ భారీగా పుంజుకోవడం, అధికార కాంగ్రెస్ గతానికంటే మించి తన పట్టును నిరూపించుకోవడంతో బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయింది. క్షేత్రస్థాయిలో క్యాడర్ చెల్లాచెదురు కావడం, ద్వితీయ శ్రేణి నాయకత్వం పక్కచూపులు చూడడం పార్టీ ఉనికిని కష్టతరం చేస్తోంది. మరోవైపు దక్షిణ తెలంగాణలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ కు వరుస గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వంటి ఉద్దండులు సైతం తమ మున్సిపాలిటీని కాపాడుకోలేకపోవడం పార్టీ పతనాన్ని సూచిస్తోంది. ఖమ్మంలో కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా నిలవలేకపోవడం దక్షిణ తెలంగాణలో పార్టీ పునరుజ్జీవం ఇక సాధ్యమైన అనుమానాలను కలిగిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కేవలం ఒక మున్సిపాలిటీకే పరిమితం కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. ప్రస్తుత ఈక్వేషన్ల ప్రకారం బీఆర్ఎస్ కేవలం ఉమ్మడి మెదక్ జిల్లా, హైదరాబాద్ శివారు ప్రాంతాలకే పరిమితమవుతోంది. రాష్ట్రంలోని మిగిలిన 80% ప్రాంతాల్లో ప్రభావం కోల్పోయి కేవలం మెదక్తో పాటు సిటీ శివార్లపై ఆధారపడితే రాబోయే అసెంబ్లీలో ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని చెప్పాలి. రాష్ట్రంలో బలంగా మారుతున్న కాంగ్రెస్ ను ఢీకొట్టాలంటే ఓట్లు చీలకుండా చూడడమే ఏకైక మార్గం. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు లేదా లోపాయికారి అవగాహన భవిష్యత్తుతో తప్పనిసరి కావచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేవలం బీజేపీ బలం ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీకి సహకరిస్తూ తమ పట్టున్న చోట మద్దతు కోరడం ద్వారానే బీఆర్ఎస్ మళ్లీ రేసులోకి రాగలదు. రాను బీఆర్ఎస్ ఆలోచనలు కూడా ఇలాగే మారే ఛాన్స్ లేకపోలేదని పొలిటికల్ పండితులు చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.